హాయ్ అండి. చికెన్ కర్రీ మంచి గ్రేవీతో ప్రిపేర్ చేయాలనుకున్నాను. మంచి టేస్టీగా నాటుకోడి సేమ్ యాజ్ టీస్గా ఉండేలాగా. ఇది ఆనియన్స్ ఎందుకు వేపానో తర్వాత చెప్తాను. అందులోనే చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ మనం బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కొంచెం దోరగా వేయించండి. వేయించిన తర్వాత ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసుకుని అవి కూడా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఇలా చూడండి, పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇలా ఒక్క టమాటా తీసి చిన్నగా కట్ చేసుకుని అవి కూడా వేసుకున్న తర్వాత వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా మనకి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. అప్పటి వరకు ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు చికెన్ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని, ఇది పారం అంటారు కదా, తెలుసా మీకు, అది వేసాను అనమాట. ఆ కర్రీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి నాటుకోడి చికెన్ కర్రీలా ఉంటుందన్నమాట. ఈ చికెన్ మసాలా వచ్చి ఇంట్లో ప్రిపేర్ చేశాను. జీడిపప్పు అలాగే మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి చేశాను. చాలా బాగుంటుంది ఇది చికెన్ కర్రీకి. తర్వాత వచ్చి పసుపు, కలర్ఫుల్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, తర్వాత కారం ఎంత వేస్తామంటే ఇప్పుడు 1 కేజీ చికెన్ అనుకోండి, దగ్గరగా కారం ఎక్కువ ఉంటే ఒక 5 స్పూన్లు వేయండి కారం. మీకు కారం ఘాటు తక్కువ ఉంటే కనుక ఒక 7 స్పూన్లు అలా పడుతుంది. తర్వాత ఇలా బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఇక్కడ చూడండి ఆయిల్ బబుల్స్ పైకి వస్తున్నాయి కదా, అప్పుడు మాత్రమే వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు నేను కస్తూరి మెంతి యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇది బాగా క్రష్ చేసి అందులో వేయాలి. కస్తూరి మెంతి అనేది చికెన్ కర్రీకి చాలా బాగుంటుంది. మనకి హోటల్ ఫ్లేవర్ అంటే హోటల్లో చేసే చికెన్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. చూడండి, బాగా ఇలా ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ బయటకు వస్తుంది చూడండి, అప్పుడు మాత్రం వాటర్ మాత్రం యాడ్ చేస్తాం. ఎందుకు చెప్పనా, ఇప్పుడు వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి తొందరగా ఆయిల్ అనేది పైకి వచ్చి ఆ కర్రీ అనేది చాలా బాగా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది కూడా. చూడండి, మూత క్లోజ్ చేసి ఇలా బాగా స్లోలో పెట్టి మగ్గనిచ్చాను. మగ్గనిచ్చిన తర్వాత కర్రీ అనేది ఇలా అయింది. చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఈ చికెన్కి మసాలా అనేది నేను ప్రిపేర్ చేసింది చాలా బాగుంటుంది. చాలా వీడియోస్లో పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. చూసారా, ఫైనల్గా వచ్చేసింది కదా. ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా మంచి టేస్టీ అయిన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా ఉందో చెప్పండి. నిజంగా ఈ టేస్ట్ చూస్తే నాటుకోడి అనిపించేలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇంత అలా చెప్తున్నానంటే ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎలా ఉందో. అప్పుడు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు తెలియని కొన్ని తెలుసుకొని, నాకు తెలియని తెలుసుకొని అప్పుడు వీడియోస్ పెడతా ఉంటాను. నాకు నచ్చింది నేను ట్రై చేసిన తర్వాత మాత్రమే వీడియో పెడతాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.